నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఆర్వీఎస్ మణి ఈ పేరు వినే ఉంటారు. ఫార్మర్ అండర్ సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ హోమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అత్యంత కీలకమైన సెన్సిటివ్ డిపార్ట్మెంట్లో అండర్ సెక్రటరీగా చేశారు ఆయన 3 పుస్తకాలు రాశారు. అంటే కాంగ్రెస్ ఏ రకమైన కుట్ర చేసి సాఫ్రాన్ టెర్రరిజం అనే పదాన్ని సృష్టించింది. ఆ త్రిశంకు పదాన్ని సృష్టించింది ఎవరు? అపర విశ్వామిత్రుడు, ఆయన దిగ్విజయ్ సింగ్ గారు. సాఫ్రాన్ టెర్రరిజం అంటాడు. 26/11 అటాక్ జరిగిన 2 వారాల లోపల సాఫ్రాన్ టెర్రరిజం అనే పేరుతోటి పుస్తకాన్ని బ్రహ్మాండంగా రిలీజ్ చేశారు. ఇవాళకి అది ఆ లింక్ మనకి యూట్యూబ్లో దొరుకుతుంది. అంటే కసబ్ అనేవాడు చేతికి కల్వా కట్టుకొని దొరికినప్పుడు చూసారా, అతను హిందువుల్లోనే టెర్రరిస్టులు ఉన్నారు, వీళ్ళే 26/11 చేశారు అని చెప్పేసి ఆయన ఒక అద్భుతమైన నెరేటివ్ బిల్డింగ్ చేశారు. దానికోసం మరి పుస్తకం రాయించారు. సాఫ్రాన్ టెర్రరిజం, ఆర్ఎస్ఎస్ కుట్ర. దొరుకుతుంది ఆ పుస్తకం, ఇంకా మార్కెట్ నుంచి విత్డ్రా కాలేదు, చదవచ్చు. కాంగ్రెస్ నెరేటివ్ బిల్డింగ్ ఎలా ఉంటుందనే దానికి అది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. వాస్తవంగా ఏంటంటే ఆర్వీఎస్ మణి గారు అండర్ సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆ రోజు 26/11 అటాక్కి ముందు రోజే మినిస్టర్ ఆఫ్ హోమ్కి చెందిన సీనియర్ అధికారులందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళారు. ప్రతి దేశం జనరల్గా ఏంటంటే, ప్రత్యేకించి భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంవత్సరానికి ఒకసారి అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతుంటాయి. మనం ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నాం, ఉగ్రవాదమా, డ్రగ్సా, లేకపోతే ఈ ఫేక్ కరెన్సీ, కౌంటర్ఫిట్ కరెన్సీయా, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగా, ఇవన్నీ మాట్లాడుకుంటారు. దానికి ఏదో పరిష్కారాలు అధికారుల స్థాయిలో పరిష్కారాలు కనుక్కుంటారు, లేకపోతే ప్రభుత్వానికి చెబుదాం అనే మాట అనుకొని వచ్చేస్తారు. 25న ఈ మీటింగ్ జరిగింది పాకిస్తాన్లో. జరిగిన తర్వాత ఏమన్నారు, పాకిస్తాన్ వాళ్ళు అధికారులు, ఇస్లామాబాద్లో జరిగింది. అర్రే, మీరు అంత దూరం నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి, మా ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళిపోతారా, తప్పు కదా అని చెప్పేసి మన ఆఫీసర్స్ అందరినీ తీసుకుని వెళ్ళి ఇస్లామాబాద్కి దూరంగా ఉన్న ఒక రిసార్ట్లో విందు కాలక్షేపం ఏర్పాటు చేశారు. మా పాకిస్తాన్ ప్రధానమంత్రి వస్తారు, మా సైన్యాధ్యక్షుడు వస్తాడు, మీ అందరితో వారు మాట్లాడతారు, మీ అందరి అభిప్రాయాలు తీసుకొని, విలువైన అభిప్రాయాలు తీసుకొని మిమ్మల్ని గౌరవించి సత్కరించి పంపిస్తారు. రేపు పొద్దున వెళ్తురుగానే ఏం తొందర వచ్చింది అని. ఆ రిసార్ట్స్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ టెలిఫోన్ సిగ్నల్స్ లేవు అక్కడ ఆ రోజుల్లో. ఇప్పుడు వచ్చి ఉండొచ్చేమో. ఒక హిల్ స్టేషన్కి తీసుకెళ్లారు. సరిగ్గా వాళ్ళని హిల్ స్టేషన్కి తీసుకెళ్ళిన ఆ రోజు సాయంత్రం 26th డే నాడు సాయంత్రం అనమాట ఇక్కడ అటాక్ జరిగింది. ఆ రోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో కంట్రోల్ రూమ్లో ఒక్క ఆఫీసర్ ఉన్నారు. ఆయన ఎవరు? ఆర్వీఎస్ మణి గారు. ఆయన కూడా ఉండకపోదును. ఆయనకి 2 రోజుల క్రితం ఒక అసైన్మెంట్ ఇచ్చారు, అర్జెంటుగా మీరు లక్నో వెళ్ళండి, ఆర్వీఎస్ మణి గారు అక్కడ ఏదో కౌంటర్ఫిట్ కరెన్సీకి సంబంధించి మన తరఫున వాదనలు వినిపించడానికి కావాల్సిన డాక్యుమెంట్లు మన లాయర్కి ఇవ్వాల్సి ఉంటుంది అంటే పాప ఆయన వెళ్ళారు. వెళ్తే తీరా మోసి ఆ రోజు జడ్జి రాలేదు, పోస్ట్పోన్ అయింది. వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి ఆ రోజు ఆఫీస్లో ఉన్నారు. వీళ్ళ సినిమా ఎలా కాలిపోయిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే అప్పుడు యూపీఏ ప్రభుత్వం అనే వాళ్ళ సినిమా కాలిపోయింది. ఈయన అక్కడ ఉండటం వాళ్ళ దరిద్రం నెత్తికి వచ్చినట్టు కూర్చుంది. కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సీనియర్ మోస్ట్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసరు ఫోన్ చేశారు. ఎవరికి? వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీకి చేశారు. డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఎక్కడికి వచ్చింది? హోమ్ మినిస్ట్రీకి కాల్ వచ్చింది. హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ రూమ్లో ఎవరున్నారు? ఈయన ఉన్నారు, ఆర్వీఎస్ మణి. రికార్డ్ చేసుకొని ఈయన అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ గారికి చెప్పారు, హమ్ దేఖ్లేంగే అబ్ బైఠియే. దిస్ ఈజ్ ద ఆన్సర్ హీ గాట్ ఫ్రమ్ హోమ్ మినిస్టర్స్ ఆఫీస్. శివరాజ్ పాటిల్ గారు వారి ప్రస్తుతం మన మధ్యలో లేరు, దివంగతులయ్యారు. కానీ ప్రస్తావన అనివార్యంగా చేయక తప్పింది కాబట్టి చేయాల్సి వస్తుంది. దివంగతులైనంత మాత్రాన వారు చేసిన తప్పిదాలు ఎక్కడికి అలాగే ఉంటాయి. వారి ఆఫీసు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఆర్వీఎస్ మణి గారికి, మేము చూస్తాం, మీరేం గాబరా పడమాకండి, అటు మీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర అట్టే పెట్టుకోండి. సరే, అది అయిపోయింది. అక్కడితో సీన్ కట్ చేస్తే సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతానికి తాజ్ హోటల్కి కసబ్ అండ్ గ్యాంగ్ చేరుకున్నారు. ఎలా చేరుకున్నారు? ఆ కొలాబా పోర్టుకి కొంచెం దూరంలో, దగ్గర 200 మీటర్స్ దూరంలో సముద్రంలో బోట్లు ఆపేసి, మెకనైజ్డ్ బోట్స్ ఆపేసి అక్కడి నుంచి ఈదుకుంటూ వచ్చారు విత్ ఆల్ వెపన్స్ అండ్ ఎవ్రీథింగ్. కసబ్ అండ్ టీమ్ వెల్ ట్రైన్డ్, వాళ్ళు మొత్తం ట్రైన్ చేసి పంపించింది పాకిస్తాన్. వచ్చి రాగానే అది ఒక ఫిషర్మెన్ విలేజ్. ఆ పేరు మర్చిపోయాను, ఆ గ్రామం పేరు. జనరల్గా గ్రామాల్లో అండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇటే పట్టేస్తారు. దట్టు ఫిషర్మెన్ కమ్యూనిటీ చాలా యునైటెడ్గా ఉంటారు, ఒకళ్ళకొళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, బంధుగణం, స్నేహితులే ఉంటారు. వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు, ఎవరు వీళ్ళు తడుచుకుని వచ్చేస్తున్నావు, ఈ గ్యాంగ్ అంతా ఎవరు అనుకున్నారు. పెద్ద పట్టించుకోలేదు. వాళ్ళ కోసం 8 ట్యాక్సీలు అక్కడ రెడీగా ఉన్నాయన్నమాట. ఎక్కారు. ఎక్కిన తర్వాత దారిలో
ఈ యహూదీలకి అంటే జూస్ కోసం ఒక షెల్టర్ లాంటిది ఉంటుంది. షెల్టర్ ఆర్ లైక్ దాంట్లోనే ప్రార్థనా మందిరం ఉంటుంది. ఎవరైనా యూదులు వచ్చినప్పుడు విదేశాల నుంచి అక్కడ రెస్ట్ తీసుకుంటారు, ప్రార్థనలు ఆఫర్ చేసుకుంటారు, వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. అక్కడ కొందరు దిగారు. అక్కడి నుంచి దారిలో ఇక్కడ సిఎస్టీలో కొందరు దిగారు, ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర రైల్వే స్టేషన్లో. ఆ తర్వాత తాజ్ హోటల్ పక్కనే ఒక కఫే ఉంది, అక్కడ కొందరు దిగారు. తర్వాత తాజ్ హోటల్కి కొందరు వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళు కసబ్ ఉన్నాడు. ఇది ఇక్కడ దాకా ఒక సన్నివేశం అయితే మనం సినిమాలో చూస్తుంటాం కదా, ఒక్క సన్నివేశాన్ని లింక్ చేస్తూ ఆ నెరేటివ్ ఎట్లా బిల్డ్ చేసుకుంటూ వస్తారు. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ దారుణ మారణకాండ జరుగుతున్న సమయంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన డెప్యూటీ చీఫ్ సెక్రటరీ ఒక మహిళ, మణిగారి పుస్తకంలో ఆ ప్రస్తావన అంతా ఉంటుంది, చదవచ్చు. ఆవిడ తెల్లవారు గట్ల 3 గంటల ప్రాంతంలో చేతికి కానీ లేకపోతే శరీరం కానీ ఎలాంటి గాయం కాకుండా ప్రశాంతంగా తాజ్ హోటల్ నుంచి అలా బయటికి నడుచుకుంటూ వచ్చేసి ఆవిడ ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు. అసలు ఆవిడ అక్కడ ఎందుకున్నారు? ఆవిడకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఉన్న తర్వాత మరి ఆవిడ మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ గారికి కన్వే చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆవిడని ఎందుకు విచారించలేదు? సరే, అవన్నీ సెకండరీ, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. సరే, ఆవిడ వెళ్ళిపోయింది. దాదాపు రోజున్నర పాటు ఈ భీకర యుద్ధం ఎన్ఎస్జీ, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, అలాగే లోపల ఉన్న ఉగ్రవాదులు, కసబ్ అండ్ టీంకి. సందీప్ ఉన్నికృష్ణన్ ఆపరేషన్ క్యారీ అవుట్ చేసిన దాంట్లో ఆయన చనిపోయారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తెలుసు, వారి గురించి మనందరికీ తెలుసు. వీరోచిత పోరాటం చేశారు ఆయన. మొత్తం అందరినీ మట్టి పెట్టారు. ఈయన్ని కూడా, కసబ్ని కూడా, ఆడు తుకారాం, ఈ కసబ్ అనే ఉగ్రవాదిని తుకారాం అనేవాడు పట్టుకున్నాడు. తుకారాం అనే కానిస్టేబుల్ పట్టుకున్నాడు. పాప ఆయన చనిపోయారు, వాళ్ళ దాడిలో చనిపోయారు తుకారాం గారు. కానీ పట్టుకున్నారు. పట్టుకోబట్టి అసలు ఈ దాడి వెనకాల కసబ్ ఉన్నాడు, కసబ్ వెనకాల పాకిస్తాన్ ఉంది, ట్రైనింగ్ అంతా నడిచింది అని తెలిసింది. లేకపోతే మాన్యవర్ దిగ్విజయ్ సింగ్ గారు రాసిన సాఫ్రాన్ టెర్రరిజం అనే పుస్తకం నిజమే కూర్చుండిపోయేది. అది వాస్తవం అని అనుకునేవాళ్ళు హిందూ సాఫ్రాన్ టెర్రరిస్ట్. వీళ్ళు చెప్తా ఉంటారు సెక్యులరిస్టులు ఏమని, ఉగ్రవాదానికి మతం లేదు. మరి పట్టుబడిన వాళ్ళందరూ ఒకటే మతానికి చెందిన వాళ్ళు ఎందుకు ఉంటున్నారు ప్రపంచవ్యాప్తంగా? దానికి సమాధానం లేదు. ఉగ్రవాదానికి మతం లేదు. ఈ ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఉండదు. సెక్యులరిస్టులు అందరూ వాళ్ళ నోళ్ళన్నీ కుట్టేసుకొని జంప్ అయిపోతారు ఈ ప్రశ్న అడిగితే. సరే, కసబ్ చేతికి కల్వాత్ దొరికింది. ఆ రోజు అతను చనిపోయి ఉంటే వాడు ఆర్ఎస్ఎస్ తయారు చేసిన ఉగ్రవాదే, వాడు హిందువే అని చెప్పి ఇంకో నెరేటివ్ బిల్డింగ్ నడిచేది. వీళ్ళ దరిద్రానికి ఏంటంటే ఆడు దొరికాడు, కాంగ్రెస్ వాళ్ళ దరిద్రానికి ఆడు దొరికాడు. దొరకబట్టి ఈ కథంతా తెలిసిపోయింది. దీన్ని నడిపించిన వాళ్ళంతా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ చెందిన సీనియర్ అధికారులు ఎవరు అక్కడ లేకుండా చేయటం పాకిస్తాన్ కుట్రలో భాగమే. అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఎంత అద్భుతంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తుంది, కుట్రను ఎలా నడుపుతుందనే దానికి ఉదాహరణ. శత్రువుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదనే దానికి దీన్ని ఒక ఉదాహరణగా తర్వాత మన ఏజెన్సీస్ తీసుకున్నాయి. సరే, ఇప్పుడు ఒకసారి శివరాజ్ పాటిల్ గారి దగ్గరికి వద్దాం. మాన్యశ్రీ శివరాజ్ పాటిల్ గారు దివంగతులయ్యారు. వారు ఆ రోజు హోమ్ మినిస్టర్. వారికి ఫోన్ చేసినప్పుడు ఇట్లా ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఫోన్ వెళ్ళింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. పోలీస్ కమిషనర్, మహారాష్ట్ర బాంబే పోలీస్ కమిషనర్ చేశారు. ఆయనకి పోలీస్ కమిషనర్ కేరళ ఫ్రెండ్ అయితే ఆయన అడిగారు, ఇట్లా కష్టంగా ఉంది, మన లోకల్ పోలీస్ దగ్గర 303 ఎప్పుడో సిపాయిలు తిరుగుబాటు, ఎప్పుడు ఆయుధాలు ఉన్నాయి, మనం వీళ్ళని హ్యాండిల్ చేయలేం కదా అంటే, ఓ పని చేయండి, నావల్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళని పిలిపించండి అన్నారు. ఆయన పిలిపించారు. వాళ్ళు లేదు, వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు చేశారు. పెరిఫెరల్గా దే ట్రై టు రెస్క్యూ ది పెరిఫెరల్ సరౌండింగ్స్, వాటిని ఎవాక్యుయేట్ చేయించడానికి ఉపయోగపడ్డారు. మరి రావాల్సింది ఎవరు మనకి? అక్కడ సిఐఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది. అది అడిగితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ని ఇతనా జరూరత్ నే ఎన్ఎస్జీ వాళ్ళే ఆర్ఐఏ అని చెప్పారంట. అంత అవసరం ఏముంది, వాళ్ళు వస్తున్నారు. ఎన్ఎస్జీ ఎక్కడి నుంచి రావాలి? హర్యానాలో ఉంది యూనిట్. హర్యానా నుంచి ఢిల్లీకి 2 hours పడుతుంది. వాళ్ళు వచ్చారు పాపం. ఎక్కడికి వచ్చారు? పాలెం ఎయిర్పోర్ట్. అదే ఇవాళ ఆధునికీకరించిన అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ఒక ఎంట్రీ ఉంటుంది, విఐపీస్ అండ్ ఆర్మీ, అదే మిలిటరీ ఆపరేషన్స్ కోసం. కొన్ని సందర్భాల్లో సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ని కూడా వాడుతుంటారు విఐపీ మూవ్మెంట్ కోసం అని చెప్పేసి. సరే, అక్కడికి వచ్చే వాళ్ళకి 90 మంది సుశిక్షితులైన ఎన్ఎస్జీ గార్డ్స్ వచ్చి అక్కడ ఉన్నారు. దే వర్ వెయిటింగ్ ఫర్ హోమ్ మినిస్టర్స్ అడ్వైస్ అనమాట. ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే హోమ్ మినిస్టర్ గారు తయారవుతున్నారు, తయారు గర్రే అని చెప్పేసి సమాధానం వచ్చింది. ఆయన వెళ్తుంది పెళ్ళిక పేరంటానిక, బాంబే వెళ్ళాలి. 90 మంది వెళ్ళి ముందర రెస్క్యూ చేయాలి.
తాజ్ హోటల్లో చిక్కుకుపోయిన విదేశీ టెర్రరిస్టులు వీళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. పసి పిల్లల దగ్గర నుంచి ఎంతమంది ప్రాణాలు తీశాడు కసబ్ అండ్ అతని గ్యాంగ్, ఎంతమంది బలిదానాలు చేశారు ఆ రోజు మన మిలిటరీ పర్సనల్. వారు తీరిగ్గా సుటుబూటు వేసుకొని స్ప్రేలు అవి కొట్టుకొని చక్కగా తల్లుకొని సొగ్గాడి మాదిరి వచ్చారంట. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కిన తర్వాత బాంబేలో దిగిన తర్వాత నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలి అని. ఒరే నాయన, నువ్వు వెళ్తున్నది అక్కడ ప్రజల ప్రాణాలు కాపాడటానికి, ప్రతిష్టాత్మకమైనగా మనం తీసుకున్నాం, ఉగ్రవాదులు దాడి జరుగుతుందండి మొరాయించట. సెక్యూరిటీ ఎన్ఎస్జీ గార్డ్స్ దిగాలంటే ముందర హోమ్ మినిస్టర్ దిగాలి. ప్రోటోకాల్ ఏదో పోనీ ఏదో వేడుకో లేకపోతే పెరేడుకో వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ అంటే అర్థం ఉంది. అక్కడ జనాలను రెస్క్యూ చేయడానికి సరే దిగారు. ఆయన గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకున్న తర్వాత వీళ్ళందరూ డొక్కు వ్యాన్లు వేసుకొని అక్కడి నుంచి తాజ్ హోటల్కి 2 గంటలు పట్టింది. ఎంత అయిందండి సమయం? సాయంత్రం ముందు రోజు సాయంత్రం 4:30కి ఉగ్రవాదుల దాడి మొదలైతే వీళ్ళు తెల్లారగట్లు అక్కడ చేరుకునేప్పటికీ 4:30 అయింది. వీళ్ళ ఆపరేషన్ వీళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుని తాజ్ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకొని చేసిందంతా ఘనత వహించిన మన దేశ స్వదేశీ మీడియా, విదేశీ తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు, నాట్ ఆల్, కొందరు స్వదేశీ మీడియా శక్తులు, విదేశాల్లోని ఉగ్రవాద శక్తులకి అనుకూలంగా వ్యవహరించిన కొన్ని తొత్తులు ఏం చేసినాయి, లైవ్ టెలికాస్ట్ పేరుతోటి కొందరు చాలా బాధ్యతగా వ్యవహరించారు. కొన్ని జాతీయ ఛానల్స్ చాలా బాధ్యతగా, బట్ కొందరు లైవ్ ఇవ్వడంతో ఇస్లామాబాద్లో కూర్చొని టెర్రరిస్టుల క్యాంపులు ఇవన్నీ గమనించినాయి. ఓహో ఇదన్నమాట తాజ్ ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్. అక్కడి నుంచి ఉగ్రవాదులకి రేడియో మెసేజెస్, సో మీరు ఎస్కేప్ అవడానికి ఇది, మీరు అటాక్ చేయడానికి ఇది అని. ఎంత కష్టపడ్డారండి మన ఎన్ఎస్జీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, సిఎస్ఎఫ్ కానీ. సరే 1.5 డేలో మొత్తం మట్టు పెట్టేశారు. వాడిని ఒక్కడిని ప్రాణాలతో తుకారాం అనే కానిస్టేబుల్ వారు పట్టుకున్నారు. కానీ ఆయన చనిపోయారు, తుకారాం గారు. హేమంత్ కర్కరే అని ఆయన ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ చీఫ్, పాపం వారు కూడా చనిపోయారు. వీళ్ళిద్దరూ చాలా విశేషంగా కృషి చేశారు. చాలామంది, నాట్ ఆల్, వాళ్ళిద్దరినే కాదు, ఆ రోజు నిలబడిన మహారాష్ట్ర పోలీస్ యంత్రాంగంతో సహా మిగిలిన అందరూ కూడా రెస్క్యూ చేయడానికి ఎంతో కృషి చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఏమైంది, హోంమంత్రి శివరాజ్ పాటిల్ యొక్క నిర్లక్ష్యాన్ని మన మౌనముని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు గుర్తించి ఆయనలో ఆయనే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన, బయటికి తెలియదు కదా ఆయన ఏం మాట్లాడతారు, ఆయన ఫీలింగ్స్ ఏం తెలియదు కదా, వ్యక్తం చేసి అయ్యా మీరు రాజీనామా చేయండి అంటే వారు కూడా చాలా విలాసంగా రాజీనామా పత్రం మీద సంతకం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అయ్యారు. చిదంబరం గారి గురించి చెప్పక్కర్లా, వేరే చెప్పక్కర్లా. సరే ఆయనకి ఎవరు చెప్పారో ఏందో తెలియదు కానీ పార్లమెంట్కి వచ్చి సూమోటో స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలా అటాక్ జరిగింది, కొన్ని అంశాలు ఈ రకంగా తెర మీదకి వచ్చాయని. వారంతటా వారు చెప్పి వారి రహస్యాలను వారే బయటపెట్టుకున్నారు. శివరాజ్ పాటిల్ హోంమంత్రిగా ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ ఏంటి పని వాళ్ళ ఆఫీస్లో? దిగ్విజయ్ సింగ్ అప్పటికే ఆయన రిటైర్డ్ హట్, ఖాళీగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవులు అవి అన్నీ ఇవి చేసి ఖాళీగా ఉన్నాడు. కేవలం 2 వారాల వ్యవధిలో అటాక్ జరిగిన సాఫ్రాన్ టెర్రరిజం పేరుతోటి ఒక పుస్తకం రాయాలంటే దానికి బోల్డంత రీసెర్చ్ ఉంటుంది. కంట్రోల్ సి కంట్రోల్ వి కాదు, బోల్డెన్ ఉదాహరణలు మెన్షన్ చేయాలి. రాసి చూసారా, ఇస్లామిక్ టెర్రరిజం కాదు అసలు ఉన్నది హిందూ సాఫ్రాన్ టెర్రరిజం అని చెప్పేసి ప్రపంచానికి వెల్లడి చేసే ప్రయత్నం చేశారు. ఆయన మరి అవధూత, ఆయన జీవితే కానీ ప్రపంచానికి తెలియలే హిందూ టెర్రరిస్టులు ఉన్నారని. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా కీలకంగా వివరించిన ఆ మహిళా అధికారి ఎవరు, ఆమె మీద ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఇలాంటి ప్రశ్నలన్నిటితో సమాహారంతో ఆర్వీఎస్ మణి గారితో ఏఎన్ఐ చీఫ్ ఎడిటర్ స్మితా ప్రకాష్ ఒక ఇంటర్వ్యూ చేశారు. అది మళ్ళీ వైరల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఏడాది క్రితం 18th May 2025 99 టీవీ ఛానల్లోనే ఆర్వీఎస్ మణి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ అంశాలన్నీ ఆయన ప్రస్తావన చేశారు. ఇవన్నీ ప్రస్తావన చేశారు. మళ్ళీ ఇప్పుడు స్మితా ప్రకాష్ 26/11కి సంబంధించి ఈ ప్రస్తావన తీసుకురావడంతో ఈ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. అడగచ్చు, సరే కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని దుర్మార్గాలు, అరాచకాలు, పైశాచిక వ్యవహారాలు నడిపారు కదా, మరి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంటి దొంగలు ఉన్నారు ఇందులో. ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఐఎస్ఐకి ఉన్న లింక్స్ ఏంటి, ఇవి బయట పెడితే ఈరోజు టెర్రరిస్టులు మీరు మాట్లాడుకున్నారు కదా, మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారని పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలకి మాట్లాడుతుంది. మన మొహం ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు? ఈ దృష్ట్యా అది స్లో డౌన్ అయింది. అలాగనే దీన్ని ఏమి ఆపల ఈ విచారాన్ని. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఫిక్స్ చేసే సూచన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా దీంట్లో చాలా మలుపులు ఉన్నాయి. 26/11 ఒక్కటే కాదు, కాంగ్రెస్ హయాంలో కల్నల్ పురోహిత్ని, సాధ్వి ప్రజ్ఞాని,
ఇంకా చాలామందిని హిందూ టెర్రరిస్టులు, సాఫ్రన్ టెర్రరిస్టుల పేరుతో ఎలా ఇరికించి ఫాల్స్ కేసులు పెట్టారు. ఆ మాటకు వస్తే ఆర్వీఎస్ మణిగారిని కూడా అరెస్ట్ చేశారు. సరే, ఆయన ఏంటంటే ఏం రాసినా ఏం చెప్పినా ఎవిడెన్స్ పెట్టుకొని చెప్పడం వల్ల తర్వాత రిలీజ్ అయిపోయారు. తర్వాత పద్మశ్రీ కూడా వచ్చింది. సో మిగిలిన ఎపిసోడ్స్లో అసలు ఏం జరిగింది, ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలని కాంగ్రెస్ వాటి పట్ల ఎలా ఉదాసీనంగా వ్యవహరించి టెర్రరిస్టులను పెంచి పోషించింది అనేది మిగిలిన ఎపిసోడ్స్లో మనం చెప్పుకోవచ్చు.